హారతి తీసుకోండి. ఏమిటి విశేషం? సంతాన గోపాల స్వామికి గుడి కట్టిస్తానని మొక్కుకున్నాను. ఏమిటి గుడే? గుడంటే ఏదో చిన్న గుడిసె అనుకున్నావా కట్టించడానికి? అలాంటి మొక్కులు మొక్కుకునే ముందు ఈ మొగుడుతో ఒక్క మొక్క చెప్పాల్సిన అవసరం లేదా నీకు? ముందు హారతి తీసుకోండి, శుభమే జరుగుతుంది. కమా కమా, శుభవార్త, శుభాతి శుభమైన శుభవార్త. చూసారా శుభవార్తగా? అది సరే, కామా పులుస్తావు ఏమిటయ్యా? మీరు నా కాబోయే మామగారు కదా, అది చాలా పొడుగ్గా ఉందని కట్ చేసి కామా చేశాను. బాగుందయ్యా. సరే, ఇంతకీ ఏమిటా శుభవార్త? ఇప్పుడు నేను చెప్పేదాని గనక మీరు ఊ అంటే ఇదే మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్. అబ్బా, సస్పెన్స్ చంపకయ్యా, విషయానికి వచ్చాయి. జాగ్రత్తగా వినండి. ప్రపంచ ఆరోగ్య సంస్థకి సంబంధించిన ఒక జాపనీస్ కంపెనీ ఉంది. వాళ్ళు ఇండియాలో హైదరాబాద్ లోనే ఆఫీస్ పెట్టాలనుకుంటున్నారు. ఆ కంపెనీ చైర్మన్ జపాన్ నుంచి సప్రవారంగా వచ్చాడు. 5 స్టార్ హోటల్ లో ఉన్నాడు. వాళ్ళకి అర్జెంట్ గా ఆఫీస్ కి ఓ ఇల్లు కావాలి. పోర్షన్ అయినా పర్వాలేదు. నేను మన ఇల్లు సజెస్ట్ చేశాను. నెల అద్దె 10,000 ఇస్తాన్నారు. అదే కదా కామా అట్రాక్షన్. అయితే మన హాలు ఆ పక్కన ఉన్న 2 గదులు సరిపోతాయా? ఏమండి, మన ఇల్లు అద్దెకిస్తారా? వద్దండి. నీకు తెలీదు, నువ్వు నోరు మూసుకో. నెలకు 10,000 అంటే ఊరినే వస్తాయా? మనకా బోల డబ్బు ఉంది, ఒక్కగాను ఒక కూతురు, ఇంకా ఎందుకండి డబ్బు? ఎందుక? నువ్వు కట్టించే గుళ్ళకి గోపురాలకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అలాగా? అయితే ఇవ్వండి. మరి వాళ్ళు వచ్చి మన ఇల్లు చూసుకోవాలి కదా. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. వాళ్ళు గనక ఓకే అంటే ఈ దెబ్బతో మీ లైఫ్ రూటే మారిపోతుంది. బాబు, నువ్వు మాత్రం నచ్చేవాళ్ళు. కావాలంటే టాక్సీ డబ్బులు నేను ఇస్తాను, నువ్వు టాక్సీలో వెళ్ళి తీసుకురా. అలాగే. కావాలంటే వచ్చిన తర్వాత కూల్డ్రింక్ తాగు, కానీ ముందు వెళ్ళరా బాబు. అలాగే. ఏమండి, అయితే మన సంతాన గోపాల స్వామికి. అబ్బో, నువ్వేం మాట్లాడుకో, లోపలికి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సంతాన గోపాల స్వామి అంట, సంతాన గోపాల స్వామి. తోలు తీసి ఎండ వేసి డొక్కించి డోలు కట్టి. కమా, నేను చెప్పిన జపాన్ కంపెనీ ఆషామాషి. ఆషామాషి దాని కంపెనీ చైర్మన్ మిస్టర్ గోషి టీషి. హీస్ మిస్టర్ పానకాలు, ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. హాకీ ఉంకి పోకిషాం అంటే ఈ ఇంటి ఓనర్ అని చెప్తున్నానండి. కమా, ఈస్ మిస్టర్ రాజేంద్రనాథ్, రెసిడెంట్ మేనేజర్. ఈ కంపెనీకి సంబంధించి ఇండియాలో ఈయనే ఇన్ఛార్జ్. హాకీ ఎంకి పాకి షామా. నేను తెలుగువాడినేనండి. సారీ. కమా, వీళ్ళందరూ ఈ కంపెనీకి సంబంధించిన బ్రోకర్స్, వాషర్స్, నట్స్ అండ్ బౌల్స్. రండి లోపల కదండి, ప్లీజ్ రండి రండి రండి. కూర్చోండి. కోషి కోషి బోకల తోషి. మోయిస్ ఖాన్. టైం లేదు, అర్జెంట్ గా వెళ్ళాలంట. పోనీ కొంచెం రిఫ్రెష్మెంట్స్ తీసుకుంటారు. వేషి వేషి పక్కలో వేషి. పైకెళ్ళి చావు. పైకెళ్ళి చావుంటాడేమిటి? పైకెళ్ళి చావు కిందకెళ్ళి చావు కాదండి. మంచిళ్ళు తాగినా రిఫ్రెష్మెంట్ తిన్నా జపాన్ నుంచే రావాలంటున్నాడు. పని చూడండి. ఓహో, అర్థం కాకపోయినా జపాన్ భాష తెలుగు భాష దగ్గరలోనే ఉన్నాయి బాబు. ప్రపంచ భాషలకి సంస్కృతం మూలం. పని చూడండి. అయితే ఇదే మీ పోర్షన్. ఇది హాలు. దీనికి అటు పక్కన 2 గదులు ఉన్నాయి, ఇటు పక్కన కామన్ పోర్షన్ ఉంది. రండి చూద్దరు కానీ. రండి రండి. చూడండి రాజేంద్ర గారు, ఇదంతా కామన్ పోర్షన్. పైనుండే మేము, కిందుండే మీరు. దీన్ని కామన్ గా వాడుకోవచ్చు. చెప్తాను. మషి పూషి మాయా శేషి గుండు గీషి సున్నం రాశి. అగ్రిమెంట్స్, రెంట్ గురించి నన్నే మీతో మాట్లాడమంటున్నా. కరెక్టే కమా, ఇక్కడుండి కథంతా నడిపించేది ఈయనే. అయితే మరి మంచిది. ఆ జపాన్ గొడవే మనకు. మీరుంటే మాకు అంతకంటే ఏం కావాలి? మిట్సుబిషి తోషిబా. జపాన్ భాషలో జోక్ చేసే. మరి మేము వస్తామండి. మంచిది బాబు. అల్లుడు, మొత్తానికి మంచి పార్టీ తీసుకొచ్చావు. ఇదేముంది కమా, దిస్ ఇస్ ఓన్లీ ది బిగినింగ్. శభాష్, జపాన్ భాష అదరగొట్టేశారు. ఇదిగో డబ్బులు. చాలా తక్కువ సార్. బాలే వాడివే. ఇక మీదట మనం వెధ వేషాలు చాలా వేయాలి. అప్పుడు ఇస్తాను, అడ్జస్ట్ చేసుకో. బాబు, ఆ సూట్లు లాగిచ్చే. ఓకే, థ్యాంక్ యూ. అయ్యా, నా భార్యకు పెద్ద ప్రమాదం జరిగిందని కబురు వచ్చింది. నేను వెంటనే మా ఊరు వెళ్ళాలి బాబు. వెళ్ళి ఎప్పుడు వస్తావు? ఎప్పుడు వస్తావంటే ఏం చెప్పను బాబు. ఏం ప్రమాదం ఏమిటో వెళితేనేగా తెలిసేది. ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే ఎలాగరా? ఇంట్లో వంట వార్పు ఎవరు చేస్తారు? పైగా ఆడదిక్కులేని సంసారం. అమ్మా, అలాంటి ఏర్పాటు చేయకుండానే వెళ్తానా? రావే. ఇది నా మేనగోడలు రావే. రావేయా అంటే? రాజోలు వెంకటలక్ష్మి. ఎందరిళ్లలోనో వంటలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. తాతయ్య,
ఈ అమ్మాయి వాలకం చూస్తుంటే వంట చేసే మనిషిలా లేదు. వెంటనే ఇక్కడి నుంచి పంపించాయి. పంపించేస్తే నువ్వు నేను ఏం తింటావురా గడ్డి. ఉండని, నువ్వు వెళ్ళి రారా. నేను వెళ్ళి వస్తా. రావే. అదేమిటి వెళ్ళిపోతుంది? నువ్వు ఇక్కడే ఉండవే. ఆ. రావే. రేయ్, రావే. నువ్వు వంటిట్లో పోవే. రే, ఎందుకో నిన్ను ఆ పిల్లని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. ఆ వయసు అలాంటిది. ఎందుకైనా మంచిది నీ మంచం కూడా నా గదిలో వేసుకో. హలో, హౌ ఆర్ యు? ఫైన్, వెరీ ఫైన్. ఇల్లు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఈ ఇల్లు మీరు కొన్నారా, కట్టించారా? కొన్నారా? భలేవరే. రాత్రింబవళ్ళు నేనే స్వయంగా దగ్గరుండి మరి కట్టించాను. అది కూడా ఎలాగూ రంగు నుంచి కలప, రాజస్థాన్ నుంచి మార్బుల్, మెడ్రాస్ నుంచి మనుషుల్ని తెప్పించి స్పెషల్ గా కట్టించాను. అంతేకాదు, మార్కెట్ లో ఏ కొత్త వస్తువు కనిపించినా అదే రోజు తెప్పించి ఫిట్ చేసి ఇల్లు ఎప్పటికప్పుడు కొత్తదనంగా ఉండేటట్టు చేస్తున్నాను. వెరీ గుడ్. ఈ ఇల్లు కట్టించి ఎన్ని సంవత్సరాలు? సుమారు 25 ఏళ్ళు అవుతుంది. ఫ్యాంటాస్టిక్. మీ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు? జపాన్. జపాన్. వాళ్ళకి నేను ఒక్కనే కొడుకుని. ఆ, ఈ కంపెనీలో 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఆ, వీళ్ళు నాకు జీతంతో పాటు పార్ట్నర్షిప్ కూడా ఇచ్చారు. ఆ, ఆ డబ్బంతా జపాన్ బ్యాంకులో ఉంది. ఆ. అది మన ఇండియన్ మనీకి ఒక 50 కోట్లు ఉంటుంది. 50 కోట్ల? ఎస్. దాన్నంతా ఏం చేయాలో నాకేం అర్థం కావటం లేదు. అదేమిటి బాబు, అంత డబ్బు అక్కడ, మీరు ఇక్కడేమిటి? పోనీ ఆ డబ్బుని మీ తల్లిదండ్రుల్ని మీ భార్యని ఇక్కడ తీసుకురావచ్చు కదా? చింగ్ పంగ్ చింగ్ పంగ్ చింగ్ పంగ్ చింగ్ అదేమిటి పంగ్. బాబు? జపాన్ లో నవ్వు. ఓ, ఈ వయసులో నాకు పెళ్లి ఏంటండి? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఏమిటి బాబు, మీకు ఇంకా పెళ్లి కాలేదా? నో నో. అంటే మీరు పెళ్లి చేసుకోదలుచుకోలేదా? ఎక్కడండి? ఇక్కడ ఉద్యోగం, అక్కడ తల్లిదండ్రులు, ఇక్కడ నేను. మీరు చేసుకోమంటారా? బాబు, మీరు పెళ్లి చేసుకుంటారు అంటే మీకు నచ్చిన పిల్లని నేను దగ్గరుండి బ్రహ్మాండంగా చేయించే బాధ్యత నాది. పెద్ద మనుషులు మీరు చెప్తున్నారు కాబట్టి సరే చేసుకుంటాను. అలాగే. అమ్మాయి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చామమ్మా. ఏమీ లేదు, జపాన్ నుంచి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఇక్కడికి వచ్చి మన ఇంట్లో దిగాడమ్మా. తెలుసు. అయితే నువ్వు చూసావు అనమాట? లేదు. మరి అతను నీకెలా తెలుసమ్మా? తెలుసుగా, ఎవరైతే డబ్బు ఎక్కువ ఇస్తారో వాళ్ళకి ఇల్లు అద్దెకిస్తావని. సరేనమ్మా, అతను చాలా పెద్ద బిజినెస్ మనిషి, పైగా జపాన్ కంపెనీ. ఒక్కసారి నువ్వు పరిచయం చేసుకుంటే. అక్కర్లేదు. పోనీ కావాలంటే మీ పిల్లని అడుగు. అతని బిజినెస్ ఏమిటో, అతని ఆస్తిపాస్తులు ఏమిటో, అతని అందచందాలు ఏమిటో ఆవిడ చెప్తుంది. నేను కిటికీలోంచి చూశానుగా. ఆస్తుపాస్తుల సంగతి నాకు తెలియదు కానీ అబ్బాయి మాత్రం బాగున్నాడు. ఇంకో విషయం అమ్మా, అతను జపాన్ లో ఉంటూ పెసరట్టు రుచే మర్చిపోయాడంటమ్మా. నేను ఊరుకోకుండా మా అమ్మాయి పెసరట్టు బ్రహ్మాండంగా తయారు చేస్తుంది, మీరు రేపొద్దున ఏమైనా సరే మా ఇంటికి బ్రేక్ఫాస్ట్ రావాలని ఆహ్వానించారమ్మా. ఒక విధంగా కమిట్ అయ్యాననుకో. అందుచేత నువ్వు స్వయంగా తయారు చేసినా సరే, లేదు ఆ వెజ్ నాన్ వెజ్లతో తయారు చేసినా సరే, అతనికి నువ్వు మాత్రం వడ్డిస్తే చాలమ్మా. ఎందుకు? నేనే పప్పు రుబ్బి పెసరట్లు కూడా వేసి చట్నీ బాగా చేసి నేనే దగ్గరుండి వడ్డిస్తా. మిస్టర్ జపాన్, మా నాన్న నిన్ను వలవేసి పట్టుకోవాలనుకున్నాడు కదూ. నీకు ఆ శ్రమ తప్పించి ఈ చట్నీ తినిపించి ముక్కు మూసుకుని చేసే జపాన్కి పంపిస్తా. లత, ఆయన వచ్చే టైం అయింది, త్వరగా అమ్మా. చట్నీ కూడా అయిపోయిందిగా, వచ్చేస్తున్నా. కాని కాని కానివ్వండి రా, త్వరగా కానివ్వండి. ఇంకా ఎంతసేపు రా, అవతల వారు వచ్చే టైం అయింది. రండి రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. లేట్ అయ్యా? లేదు, రండి రండి రండి, కూర్చోండి. పార్వతి, పార్వతి, ఆ, వీరు రాజేంద్ర గారని జపాన్ కంపెనీలో పనిచేస్తూ మన ఇంట్లో అద్దుకుంటున్నారే వీరి. నమస్కారం. మా అమ్మాయి ఉంది కదండి, పెసరట్టు తయారు చేయటంలో 40 పాకం. అందులోనూ మీకు జపాన్ లో పెసరట్టు దొరకదు కదా అని. నో, జపాన్ లో మేము రోజు తినేది పెసరట్లే. అలాగా? ఆ. అయినా మన ఆంధ్ర టెస్ట్ వేర్లేండి, అందులోనూ మా అమ్మాయి చెయ్యి. అక్కడ మీకు అల్లం చెట్టు దొరకదు కదా. అక్కడ దొరకని వస్తువు అంటూ లేదండి. ఆ దేశం మన దేశం కన్నా 6 అంతస్తుల పైన ఉంది. అవునండి, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్పెషల్ ఉంటుంది. అందులో మనం పెసరట్టులో ప్రసిద్ధం. అందులోనూ కాస్త నెయ్యి వేసుకుని తింటుంటే కృష్ణుడికి కిరీటం పెట్టినట్టుగా ఉంటుంది అనుకోండి. అందులోనూ నువ్వు షాక్ అవ్వకు, నేను షాక్ అవ్వను. ప్రస్తుతానికి నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. సాయంత్రం అన్ని విషయాలు చెప్తాను. ఒకసారి మా ఇంట్లో మంత్రి గారు
ఏం జరిగిందమ్మా? ప్లేటు ఫిరాయించబడిందండి. ఛీ, స్పూన్ కింద పడిపోయింది. అంత తొందర ఎందుకమ్మా? నిదానంగా వడ్డించవచ్చు కదా. ఏమీ లేదు బాబు, మీరు వచ్చే తొందరలో కాస్త కంగారు పడింది అంతే. నా అమ్మాయి లత. అమ్మా, వీరు రాజేంద్ర గారని జపాన్ కంపెనీలో పనిచేస్తూ మన ఇంట్లో అద్దెకుంటున్న గొప్ప సైంటిస్ట్. బాబు ప్రసెంట్ వేసుకో. చట్నీ వేయమ్మా, నువ్వు స్పెషల్ గా తయారు చేశానన్నావు కదా. ఆగు, నువ్వు సిగ్గుపడుతూ వడ్డించలేకపోతున్నావు, నేను వడ్డిస్తాను. ఆగు. తిరుబాబు. ఏం బాబు, బాగోలేదా? బాగోపోవడం ఏంటండి? మీ అమ్మాయి చేత్తో ఏం చేసినా నాకు అమృతంతో సమానం. మరి కళ్ళంటా నీళ్ళేమిటి? రుచిగా ఉందన్న ఆనందం పట్టలేక ఆనంద భాష్పాలు. అలాగా అయితే ఇంకా సెట్ వేసుకో. 4 పెసరట్లు తిరుగుతాయి.